హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చూసారు కదా ఆల్రెడీ పైథాగోరస్ ట్రిప్లెట్. ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఉంది, ఎందుకంటే నేను నా కమ్యూనిటీలో ఆల్రెడీ పెట్టాను. నెక్స్ట్ టాపిక్ ఏంటిదని పైథాగోరస్ ట్రిప్లెట్ అని. ఇది పైథాగోరస్ ట్రిప్లెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చెప్పుకున్న టాపిక్ పైథాగోరస్ ట్రిప్లెట్. అసలు పైథాగోరస్ ట్రిప్లెట్ అంటే ఏంటిది, అది దాని నిర్మాణం ఏ విధంగా జరిగింది, అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, అదేవిధంగా మెన్సురేషన్లో క్వశ్చన్ ఎట్లా ఫామ్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా మన ఎగ్జామ్ టైప్లో దాన్ని సాల్వ్ చేయాలి. ఎగ్జామ్లో మనం ఏం చేస్తాము, అన్ని స్థలాలలో ఎలా చెప్తారా అంటే క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయమంటారు. క్వశ్చన్ అలా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ చూస్తే మనం పెట్టేయచ్చు. పైథాగోరస్ ట్రిప్లెట్ ఏంటిది అనేది. పైథాగోరస్ ట్రిప్లెట్ను చాలా మంది బట్టి మనం చెప్పమంటారు, కానీ ఎలాంటి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు పైథాగోరస్ ట్రిప్లెట్ను జస్ట్ చూస్తేనే మీరు పెట్టేయగలుగుతారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయాలి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఓకేనా. పైథాగోరస్ ట్రిప్లెట్ ఎలా ఉంటుందో చూడండి. అయితే పైథాగోరస్ ట్రిప్లెట్ అనేవాడు ఏంటిదంటే పైథాగోరస్ అనేవాడు దీన్ని ట్రిప్లెట్ను కనిపెట్టిండు. చూడండి, పైథాగోరస్ ట్రిప్లెట్ అనేది రెండు రకాలుగా ఫామ్ అవుతుందండి. ఫస్ట్ ఏంటిదంటే పైథాగోరస్ కన్స్ట్రక్షన్ అండి. రెండవది ఏంటిదంటే పైథాగోరస్ కన్స్ట్రక్షన్. ఇది పైథాగోరస్ ట్రిప్లెట్ కన్స్ట్రక్షన్ అండి. అదేవిధంగా పైథాగోరస్ సాల్వ్. చూడండి, పైథాగోరస్ ట్రిప్లెట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. ఇదేమో పైథాగోరస్ ట్రిప్లెట్ యొక్క సాల్వ్ ఏ విధంగా చేయాలి, దాన్ని సాధించడం ఎలా అనేది. పైథాగోరస్ ట్రిప్లెట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఏమో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, బేస్ సంఖ్య వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సరి సంఖ్య వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ఈ విధంగా ట్రిప్లెట్ యొక్క నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. దీంట్లో మీరు పట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. చూడండి, దీని యొక్క ఇప్పుడు మనం ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం అండి. లంబకోణ త్రిభుజం తీసుకుందాం. చూడండి, లంబకోణ త్రిభుజం. అసలు దేన్ని హైపోటెన్యూస్ అంటారు, దేన్ని పర్పెండిక్యులర్ అంటారు, దేన్ని బేస్ అంటారు అని చూద్దాం. ఇది ఏంటిది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. ఇక్కడ లంబకోణం ఏర్పడుతుందండి. దీనికి ఎదురుగా ఉన్నదే ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది, కర్ణము అవుతుంది. ఎప్పుడే కానీ దీనికి లంబకోణానికి ఎదురుగా ఉన్నదే కర్ణం అవుతుంది. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హైపోటెన్యూస్ అంటారు. అదే విధంగా ఇక్కడ ఏంటిదంటే ఇది పర్పెండిక్యులర్. దీన్ని P తో సూచిస్తామండి. దీన్ని అదే విధంగా H తో సూచిస్తాము. అదే విధంగా పర్పెండిక్యులర్ అంటే ఎత్తు. అదే విధంగా దీన్ని బేస్ అంటారండి. బేస్ అంటే మనం భూమి అని అనొచ్చు, ఓకేనా. దీన్ని మనము B తో సూచిస్తాం, ఓకేనా. ఇందులో చూడండి, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది 90 degrees అండి. ఇది ఎంత అవుతుంది, ఇది ఈక్వల్ అండి. పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. ఇది చిన్నగా, ఇది పెద్దగా ఉండొచ్చు. ఏది ఈక్వల్ గా ఉంటుందని చెప్పండి. ఇది చిన్నగా ఉండొచ్చు, ఇది పెద్దగా ఉండదు. ఇది మాత్రం 90 degrees ఉంటుంది. 90 degrees కి ఎదురుగా ఉన్నదేమో అవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. అదే విధంగా చూడండి, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, P తో సూచిస్తారు. దీన్ని ఎత్తు. అదే విధంగా బేస్ అని B అని, ఓకేనా. భూమి, ఎత్తు, కర్ణం, ఓకేనా. మనకు దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటిది, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఈ విధంగా ఉంటుందండి ఫార్ములా. చాలా బుక్లలో ఏముంటుందంటే దీన్ని మనం A అనుకోవాలి, అదే విధంగా B అనుకోవాలి, C అనుకోవాలి, అలా కూడా అనుకోవచ్చు అండి. అది ఎందుకు మనకు రిస్క్ అంతగానం. ఇది సింపుల్ గా మనం అయిపోతుంది. చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్
పర్పెండిక్యులర్ స్క్వేర్ అదేవిధంగా బేస్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ఇంటూ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ఉంటుంది. చూడండి ఇది మనకు చూడండి. అదేవిధంగా ఇది హైపోటెన్యూస్ స్క్వేర్ ఉంది కదా, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బేస్ స్క్వేర్. ఒకవేళ మనకు పర్పెండిక్యులర్ స్క్వేర్ కావాలనుకుంటే ఏం చేయాలి? అప్పుడు ఇదేమవుతుంది, ఇది హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ బేస్ స్క్వేర్ అవుతుందా? ఇది ఏంటిదంటే ఇది పర్పెండిక్యులర్ అంటే ఏంటిది? ఎత్తు స్క్వేర్. కర్ణము ఎత్తు స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ భూమి స్క్వేర్ అన్నట్టు. అదే విధంగా మీకు బేస్ భూమి స్క్వేర్ కావాలనుకుంటే ఏం చేయాలి? అప్పుడు ఇదేమవుతుంది, భూమి స్క్వేర్ కావాలనుకున్నప్పుడు హైట్ స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్ అదేవిధంగా ఇదేమవుతుంది, కర్ణము స్క్వేర్ అదేవిధంగా ఎత్తు స్క్వేర్ అవుతుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ అదేవిధంగా పర్పెండిక్యులర్ స్క్వేర్. ఈ విధంగా ఇది కంపల్సరీ అండి. ఇది ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటిది? ఫస్ట్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి ఎత్తు స్క్వేర్ భూమి స్క్వేర్. అదేవిధంగా ఇదేంటిది? ఎత్తు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ భూమి స్క్వేర్. అదేవిధంగా ఇదేంటిది? భూమి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్ అవుతుంది. ఇది కంపల్సరీగా మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఏం లేదండి, ఇది హెచ్ ఉంది కదా, హెచ్ స్క్వేర్ ఇదేమైంది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ఇంటూ ఎత్తు స్క్వేర్ ఉంది కదా. దీని ఏం లేదండి, ఇది ఉంది కదా, జస్ట్ మనం ఏం కావాలి? ఇది కావాలనుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలి? మైనస్ ఇటు పంపించాలి. ఇది ఆల్రెడీ మీకు కర్ణం ఉంది కదా, దీన్ని ఇటు పంపించాలండి. నేను జస్ట్ దీన్ని పంపించాను, దీన్ని తీసుకున్నాను, దీన్ని ఇటు వైపు పంపించాను కాబట్టి ఇది వచ్చింది. అదేవిధంగా ఇది కావాలన్నప్పుడు దీన్ని ఇటు వైపు పంపించాలి. ఏం లేదు దాంట్లో. దీన్ని కూడా బట్టి పట్టద్దండి. బట్టి పడితే ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. బట్టి లేకుండా ఏకైక సబ్జెక్ట్ ఉన్నదంటే మ్యాథ్సే అండి. బట్టి పట్టకూడదు. ఈ విధంగా చేయొచ్చండి. ఈ విధంగా అయితే మనకు ట్రిప్లెట్ లో సర్వసాధారణంగా ఒక ట్రిప్లెట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు 2 ట్రిప్లెట్ ఇచ్చి ఒకటి కనుక్కోమంటాడు. ఓకేనా? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే ట్రిప్లెట్ ఇచ్చి మిగతా కనుక్కోమంటారు. అది ఏ విధంగా కనుక్కోమంటారో చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నాము మనం బేస్ సంఖ్య వచ్చినప్పుడు ఎలా ట్రిప్లెట్ తయారు చేస్తాము, సరి సంఖ్య వచ్చినప్పుడు ఎలా ట్రిప్లెట్ తయారు చేస్తాము అనేది చూద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి. ఇది పెద్దగా మీకు కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ కేటాయించండి. స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూడండి, మనం ఫస్ట్ తీసుకున్నాము 3 నంబర్ తీసుకున్నామండి. ఇదేంటిది? ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాము? ఆడ్ నంబర్ అవునా? ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి. ఇది ఏంటిది? 3 కదండి. దీన్ని స్క్వేర్ వేయండి. దీన్ని స్క్వేర్ వేసినామో ఏమవుతుందండి? 9 అవుతుంది. బయట స్క్వేర్ చేస్తాం కదండి. స్క్వేర్ వేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 9/2 అవుతుంది. అవునా? ఈజ్వల్ ఏమవుతున్నప్పుడు 4.5 అవుతుంది. అవునా? దీన్ని ఏం చేస్తానంటే దీనికంటే తక్కువ అంటే 4 అవుతుంది, దీనికంటే ఎక్కువ 5 అవుతుంది. అదేవిధంగా ట్రిపుల్ ఏమవుతుంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. నేను ఏం చేస్తున్నానండి? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 3 నంబర్ తీసుకున్నాను. 3 నంబర్ తీసుకొని దీన్ని స్క్వేర్ వేసాను. స్క్వేర్ వేసి ఆఫ్. ఇదే కదండి ఆఫ్. దీంట్లో ఏంటి? 0.5 తక్కువ, 0.5 ఎక్కువ. అవునా? 3, 4, 5. ఇంకోటి చెప్తే మీకు క్లారిటీ ఉంటుందండి. అదేవిధంగా 5 తీసుకోండి. అవును, 5ని స్క్వేర్ వేయండి. ఇక్కడ చూడండి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? 25 అవుతుంది. దీన్ని ఆఫ్ చేయండి. ఏం చేస్తున్నాను? ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు 12.5 అవుతుంది. దీనికి ఏం చేస్తానంటే 12.5 ఉంది కదా, ఒకటి 12, నెక్స్ట్ 13 రాయండి. అప్పుడు మన ట్రిప్లెట్ అయింది కదండి. 5, 12, 13. 5, 12, 13. ఇంకొకటి చూద్దామండి. అదేవిధంగా 7 చూద్దాం. 7 నంబర్ను మనం ఏం చేస్తాము? 7 నంబర్ను స్క్వేర్ చేస్తాము. స్క్వేర్ చేస్తే ఏమైంది? 49 ఉంది. 49 కదా, దీన్ని మళ్ళీ ఏం చేస్తాము? ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది? 24.5 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఒకటి 24 అవుతుంది, ఇంకొకటి 25 అవుతుంది. అవునా కదా? 24 ఒకటి అవుతుంది, 25 అవుతుంది. సో మన ట్రిప్లెట్లు ఏంటి అండి? అవి ఎప్పుడు 7, 24, 25. 7, 24,
25 ఎంత ఈజీగా వచ్చిందండి. ఏమన్నా మన ఫార్ములా యూజ్ చేసామా? యూజ్ చేయలేం కదా. ఏం లేదండి, నేను మళ్ళీ ఒకసారి మీకోసం జాగ్రత్తగా మీకోసం నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు తేడా ఏం లేదండి, అంతా ఈక్వలే. మీరు మనసులో ఉన్న నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా నాకు మ్యాథ్స్ రాదన్న భయం మీరు వదిలిపెట్టుకోండి. అది వేరే దగ్గర. నా దగ్గర మ్యాథ్స్ అనేది నాన్ మ్యాథ్స్ అనేది ఈక్వల్ అండి, మీరు భయపడకండి. చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం జాగ్రత్తగా అయినండి. ఆడ్ నెంబర్ ఇవన్నీ ఆడ్ నెంబర్ కదా, బేస్ సంఖ్యలు అండి, ఇవన్నీ బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ చూడండి, స్క్వేర్ వేస్తాం. రెండో స్టెప్ ఏంటిది? దాన్ని స్క్వేర్ వేసిన దాన్ని ఆఫ్ వేస్తాం. నాలుగో స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ ఏమో స్క్వేర్ వేస్తాం, సెకండ్ స్టెప్ ఏంటిది? ఆఫ్ వేస్తాం. థర్డ్ స్టెప్ ఏంటిది? 0.5 కంటే చిన్నది 0.5 కంటే పెద్దది. అంటే ఇక్కడ 0.5 కంటే పెద్దది చిన్నది, 0.5 కంటే పెద్దది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, దీనికంటే మనము దీనికి ఏం చేస్తాం? 5 కి స్క్వేర్ వేస్తాం. ఫస్ట్ స్టెప్ స్క్వేర్, సెకండ్ స్టెప్ ఏంటిది? ఆఫ్ వేస్తాం. ఆ తర్వాత 0.5 కంటే ఎక్కువ, 0.5 కంటే తక్కువ. ఈ స్క్వేర్ అదేవిధంగా దీన్ని ఆఫ్ వేసాం. 0.5 కంటే తక్కువ, 0.5 కంటే ఎక్కువ. ఈ విధంగా సింపుల్ గా వేయొచ్చు అండి. ఓకేనా? ఇందులో మనం ఇంకొన్ని చూద్దామండి. రెండిళ్లలో ఏదో ఒకటి చిన్న భుజం. ఇదేంటిదండి? ఇది హైపోటెన్యూస్ అంటే కర్ణము, ఇది కర్ణము. అవునా? ఇప్పుడు చూడండి, మనం దీన్ని బట్టి మనం ఎలా వేస్తామో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిదండి? ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం? మనము స్క్వేర్ చేస్తాము. అవునా? స్క్వేర్ వేసిన తర్వాత ఎంత అవుతుందండి? ఇది స్క్వేర్ వేసినప్పుడు 81 అవుతుంది. 81 లో ఆఫ్ వేస్తాం కదండి, ఆఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? 40 అవుతుంది. 40.5 అవుతుంది. అంటే 40.5 అంటే ఇక్కడ 40 అవుతుంది, ఇక్కడ 41 అవుతుంది. ఇందులో మనమే ఏది హైపోటెన్యూస్ అంటే అన్నిట్లకన్నా పెద్దగా ఉంటుందండి. అంటే కర్ణం అనేది అన్నిట్లకన్నా పెద్దగా ఉంటుంది కదా. సో మనకి ఇది ఏంటిదండి? 41 అనేది కర్ణము. సో ఇది 41 అయినప్పుడు ఇది 40 అవుతుందండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఏదైనా ఒక ఇప్పుడు ఇది ఉంది కదండి 40, 41, ఇక్కడ 41, ఇక్కడ 40 ఎందుకు రాయకూడదు? ఎందుకంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కర్ణం అనేది చాలా పెద్దగా ఉంటుందండి. ఈ రెండు భుజాల కంటే కూడా ఇది పెద్దగా ఉంటుంది. మరి కర్ణము పెద్దగా ఎందుకు ఉంటుంది అంటే ఇదేంటిది? 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్నది కర్ణం అవుతుంది. అది ఎల్లప్పుడూ పెద్దగానే ఉంటుంది. అదే విధంగా ఇది ఏమో ఇప్పుడు ఇది 40 అయింది కదండి, ఇదేమవుతుంది? అప్పుడు 60 అవుతుంది. ఇది ఆటోమేటిక్ గా 30 అవుతుంది. ఎందుకు? చిన్న భుజానికి ఎదురుగా చిన్న కోణం ఉంటుంది, పెద్ద భుజానికి ఎదురుగా పెద్ద కోణం ఉంటుంది. ఇది మిడిల్ భుజం కాబట్టి దీనికి ఎదురుగా ఇంకొకటి ఉంటుందండి. ఈ విధంగా గుర్తుంచుకోవాలండి. నేను మీకు జామెట్రీ చెప్పేటప్పుడు, నిరూపక జామెట్రీ చెప్పేటప్పుడు, మీకు రేఖాగణితం చెప్పేటప్పుడు క్రిస్టల్ క్లారిటీగా వివరిస్తానండి. మీకు అసలు డౌట్లు అనేవి ఏమి ఉండద్దండి. డౌట్లు ఒకవేళ మీకు నేను చెప్పంగా కూడా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను 100% మీతోనే ఉంటాను, మీకు సపోర్ట్ గా ఉంటాను. మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థం అవ్వడమే నా ధ్యేయం. ఓకేనా? మీరు ఎక్కడ కూడా మొహమాట పడద్దు. అదే విధంగా ఇది చూడండి, ఇక్కడ 7 ఉంది. 7 ను మనం ఏం చేస్తాం? స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 49 అవుతుంది. 49 హాఫ్ వేయండి, ఏమవుతుంది? 24.5. అవునా? దీన్ని స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 49 అవుతుంది. దీంట్లో హాఫ్ ఎంత అవుతుంది? 24.5. అప్పుడు ఏమవుతుంది? దీనికి 24 ఒకటి అవుతుంది, 25 ఒకటి అవుతుంది. మరి 24 ఏది సార్? మరి 25 ఏది అంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏదైతే మనకు పెద్దగా ఉంటుందో అదేమవుతుంది? హైపోటెన్యూస్ అంటే కారణం అవుతుంది. సో ఇది 25 అవుతుంది, అప్పుడు ఇది 24 అవుతుంది. అదే విధంగా ఇది చూడండి, ఇది 5 కదా, పైన స్క్వేర్ వేయండి 25. అవునా? 25 లో హాఫ్ ఏమవుతుంది? 12.5. సో ఒకటి 12 అవుతుంది, ఇంకొకటి 13 అవుతుంది. మరి ఏది 13? ఇది 13 అవుతుంది, ఇది 12 అవుతుంది. అదే విధంగా 13 ఉందండి, 13 లో స్క్వేర్ వేయండి 169. 169 లో హాఫ్ వేయండి 84.5. అంటే ఇదేమవుతుంది? 84.5 అంటే 84 ఒకటి 85 ఒకటి అవుతుంది. అవునా? ఇది 85 అవుతుంది, ఇది 84 అవుతుంది. అవునా? అదే విధంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటిదండి? చూడండి, మీకు జాగ్రత్తగా ఇది ఏ విధంగా చేస్తారో చూడండి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉందండి, గమనిస్తున్నారా? ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 వీటి సమ్ అనేది ఈ 9 అవుతుందండి. 9 స్క్వేర్ అవుతుంది.
అవునా? ఇక్కడ 41 40 ఎంత అవుతుందండి? 81 అనేది దేని స్క్వేర్ అండి? 9 కదా, ఆ విధంగా అవుతుందండి. అదే విధంగా ఇక్కడ గమనించండి, ఇక్కడ 25 ఉంది, 24 ఉంది, వీటి సమ్ ఏమవుతుంది? 49 అవుతుంది. 49 అనేది దేని స్క్వేర్ అండి? 7. అదే విధంగా ఇది చూడండి, ఇదేమవుతుంది? 25 అనేది దేని స్క్వేర్ అండి? 5. అదే విధంగా 85 ఏమవుతుంది? 169 అనేది ఏంటండి? 13. ఈ విధంగా చేయొచ్చండి. అదే విధంగా ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి, సమ్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని నేను చెప్తున్నాను చూడండి. ఆడ్ నంబర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈవెన్ నంబర్, సరి సంఖ్య వచ్చినప్పుడు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 6 తీసుకున్నామండి. 6ని ఏం చేస్తారంటే హాఫ్ వేయండి. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? అది 3 అవుతుంది. 3ని స్క్వేర్ వేయండి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? అది స్క్వేర్ వేసాం అనుకోండి, స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. 9 కంటే చిన్నది 8, దీనికంటే పెద్దది. అప్పుడేమవుతుందండి? 6 8 10, 6 8 10 వచ్చిందండి. అదే విధంగా 10 తీసుకుందామండి. చూడండి, 10 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ వేయండి. అవునా? స్క్వేర్ వేసాం, హాఫ్ వేసాం. దీన్ని హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? ఇది 5 అవుతుంది. 5ని ఏం చేస్తారు అప్పుడు? మరి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 25. అంటే దీనికంటే ఒకటి తక్కువ అంటే 24, దీనికంటే ఒకటి ఎక్కువ 26. ఏమవుతుందండి? 10 24 26. ఇదే కదండి మనది 10 24 26. ఇదేనండి మన ట్రిప్లెట్. అదేవిధంగా ఇంకోటి చూడండి, 12 ఉందండి. 12ను హాఫ్ వేయండి, ఏమవుతుంది? 6 అవుతుంది. 6ను స్క్వేర్ వేయండి, 36 అవుతుంది. 36 కంటే ఒకటి తక్కువ 35, 36 కంటే ఒకటి ఎక్కువ 37. అప్పుడేమవుతుంది? 12 35 37. ఇదే కదండి 12 35 37. ఈ విధంగా చేయొచ్చండి. ఇంకోసారి చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామండి? ఈవెన్ నెంబర్ తీసుకున్నాం, దాన్ని హాఫ్ వేసాం. అవునా? అప్పుడేమవుతుంది? దాన్ని మళ్ళీ హాఫ్ వేసి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 8, దానికంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. అప్పుడేమవుతుంది? 6 8 10. ఇక చూడండి, మీకు డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందండి. అవునా? ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం చేసినాము? ఒక నెంబర్ తీసుకున్నాము. ఆ నెంబర్ ఏం చేసినాము? డైరెక్ట్లీ స్క్వేర్ వేసినాము. అవునా? స్క్వేర్ వేసినాం. మళ్ళీ ఆ నెంబర్ స్క్వేర్ వేసిన తర్వాత ఏం చేసినాము? హాఫ్ వేసినాం. స్క్వేర్ నెంబర్ని హాఫ్ వేసినాం కదా, హాఫ్ వేసిన తర్వాత 0.5 పెద్దది 0.5 చిన్నది. అదేవిధంగా ఈవెన్ నంబర్ తీసుకున్నప్పుడు ఏం చేసినాము? ఒక నంబర్ తీసుకున్నాం. నంబర్ తీసుకొని ఏం చేసినాము? హాఫ్ వేసినాం. హాఫ్ వేసిన తర్వాత ఏం చేసినాం? స్క్వేర్ వేసినాం. దీనికంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇదే కదండి మనం తీసుకున్నది. ఇక్కడ చూడండి, ఈవెన్ నంబర్లో మీకు కన్ఫ్యూజ్ కావద్దండి. 6 తీసుకున్నాం, దీన్ని హాఫ్ వేసినాం, తర్వాత స్క్వేర్ వేసినాం. 3 స్టెప్స్ అండి. నంబర్ తీసుకున్నాము, ఈవెన్ నంబర్ తీసుకున్నాము, హాఫ్ వేసినాము, స్క్వేర్ వేసినాము. అదేవిధంగా ఆడ్ నంబర్ తీసుకుంటే నంబర్ తీసుకున్నాము, స్క్వేర్ వేసినాము, తర్వాత హాఫ్ తీసుకున్నాం. 0.5 పెద్దది 0.5 చిన్నది. ఈ విధంగా వేయచ్చండి. ట్రిప్లెట్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ 8 ఉందండి. అవునా? ఇది 8 ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం? మనం హాఫ్ వేస్తాం. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. 4ను స్క్వేర్ వేయండి, 16 అంటే దానికంటే ఒకటి తక్కువ 15, 16 కంటే ఒకటి ఎక్కువ ఏమవుతుంది? 17. అంటే ఏది పెద్దగా? అప్పుడు ఒకటేమో 15 అయింది, ఒకటేమో 17 అయింది. కానీ ఇందులో 15 అయింది, 17 అయింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు ఈ రెండింటికంటే పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం ఇందులో ఏది పెద్దది? 17 కాబట్టి 17 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. అదేవిధంగా 10 ఉంది. 10 ఏం చేయాలి? హాఫ్ వేయాలి. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది. 5ని మీరు ఏం చేయాలి? స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 25 కంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. అంటే ఏంటిది? 25 కదా, 24 అవుతుంది. 24 25. ఇందులో ఏది పెద్దగా ఉంది? ఇది 25 పెద్దగా ఉంది కాబట్టి 25. సారీ, హాఫ్ వేసినాం కదండి.
10 హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. 5ని స్క్వేర్ వేయండి 25 అవుతుంది. అంటే దీనికంటే ఒకటి తక్కువ 24, దీనికంటే ఒకటి ఎక్కువ ఏమవుతుంది 26. అంటే ఇక్కడ మనము కర్ణం ఏమవుతుంది హైపోటెన్యూస్ 26 అవుతుంది. ఇది 26 అండి, ఇది 24 అండి. అదే విధంగా ఇది 14 ఉంది. 14ని మనం హాఫ్ వేయాలి. హాఫ్ వేసినప్పుడు 7లో స్క్వేర్ వేయండి ఏమవుతుంది 49. 49 కంటే ఒకటి తక్కువ ఏమవుతుంది 48, ఒకటి ఎక్కువ 50. ఇదే కదండి మనం ఈ విధంగా ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు అండి. ఓకేనా. ఇంకా అదేవిధంగా ట్రిప్లెట్ అనేది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది నేర్చుకోబోతున్నామండి. ఓకే.